ఊర్లో కష్టాలు పడలేక సంతోషాన్ని వెతుక్కుంటూ ఒక యువకుడు అడవిలో ఒక గృహలోకి వెళ్తాడు. అలా వెళ్ళిన ఆ యువకుడికి ఏం దక్కిందో తెలుసా? ఒక గ్రామంలో వర్షాలు లేక కరువు ఏర్పడింది. అయితే అదే గ్రామంలో అనంత అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడు పుట్టగానే వాడి తండ్రి చనిపోతాడు. వాడు 10 ఏళ్లకి వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. దాంతో ఊర్లో వాళ్ళందరూ వీడు దురదృష్టవంతుడని, వీడు ఎందుకు పుట్టాడో వీడికే తెలియదని అందరూ వాడిని అంటూ ఉండేవారు. ఆ మాటలన్నీ వింటున్న యువకుడికి చాలా బాధ అనిపించింది. అసలు బాధలే లేని జీవితాన్ని గడపాలి అని అనుకున్నాడు. అందుకనే ఒకరోజు ఆ గ్రామాన్ని వదిలి సంతోషాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవిలో ఒక గృహ కనిపించింది. ఆ గృహలో వృద్ధాప్యంలో ఉన్న ఒక సిద్ధుడు కనిపించాడు. ఆ సిద్ధుడు ఆ యువకుడిని చూసి అతని మనసులో ఉన్న కోరికను తెలుసుకొని, ఓ అనంత, నువ్వు అనుభవించే బాధ బాధ కాదు, ఆ బాధను చూసే దృష్టికోణమే నిజమైన బాధ అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు, అయితే ఆ బాధ నుంచి విముక్తి పొందడం ఎలా అని అడుగుతాడు. అప్పుడు ఆ సిద్ధుడు, అందుకోసమే ఆ భైరవుణ్ణి ఆరాధించు, అతను కాలాన్ని అధిగమించినవాడు, అష్టమి రోజున నీ బాధలన్నీ ఆ భైరవుడికి అర్పించు అని ఆ సిద్ధుడు చెప్పడంతో ఆ యువకుడు మరో 6 నెలల పాటు ఆ గృహలోనే ఉండి భైరవ మంత్రాన్ని జపిస్తూ అష్టమి రోజున భైరవుడి కోసం తపస్సు చేశాడు. చివరికి ఒక రోజున యువకుడికి జ్ఞానోదయం అయింది. తన బాధలు కేవలం తన వ్యక్తిగత అనుభవాలు మాత్రమే కాదని, ఇది ప్రపంచంలో ప్రతి ప్రాణి ఎదుర్కొంటున్న సార్వత్రిక సత్యమని గ్రహించాడు. వెంటనే యువకుడు తిరిగి తన గ్రామానికి వచ్చాడు. అప్పటికీ కూడా ఆ గ్రామం ఆ కరువు కోరలో చిక్కుకునే ఉంది. వెంటనే ఆ యువకుడు ఆ గ్రామస్తులందరినీ సమీకరించి, మన బాధలు మనల్ని ఒక్కటి మాత్రమే చేయగలవు, అయితే విడదీస్తాయి లేదా ఐక్యమత్యంగా ఉండేలా చేస్తాయి. మనమందరం ఐక్యమైతే ఆ భైరవుడి కృప మనకు లభిస్తుందని చెప్పి తను ఆరాధించి ఆ భైరవుడి గురించి వాళ్లకు వివరించి అందరి చేత కలిసికట్టుగా గ్రామంలో ఒక చిన్న గుడి కట్టించి అందులో భైరవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నమస్కరించాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో గొప్ప మార్పు మొదలైంది. వర్షాలు కురిసాయి, పంటలు పండాయి. కానీ నిజమైన మార్పు అది కాదు, ఆ గ్రామస్తుల యొక్క మనసుల్లో మార్పు వచ్చింది. అనంతుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ఆ గ్రామంలో ప్రసిద్ధి చెందాయి. ఒక గర్భం నుంచి మరొక గర్భానికి ప్రయాణమే జీవితం అయితే ఆ ప్రయాణంలో మనం ఇతరుల జీవితాలకు వెలుగెందుకు కాకూడదు? మనమందరం ఒకే కాలగర్భంలో ప్రయాణిస్తున్న వాళ్ళమే కదా. మన జీవితంలో బాధలనేవి అనివార్యం, కానీ వాటిని ఆధ్యాత్మికత ద్వారా అధిగమించవచ్చు. భైరవ ఆరాధన అంటే కేవలం భగవంతుని స్తుతించడం మాత్రమే కాదు, మన లోపల ఉన్న భయాలను బాధలను అధిగమించి సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడమే. ధైర్యంగా మీ కష్టాలను మీరు నమ్మే దైవానికి అప్పచెప్పండి. తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని చూడండి. మార్పు అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.